హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు ఎంతో సింపుల్గా అయిపోయే టేస్టీగా ఉండే రవ్వ లడ్డూలు అయితే చూపించబోతున్నాను. మా మమ్మీ అయితే సూపర్గా చేస్తుందండి. ఫస్ట్ అయితే నెయ్యిలో జీడిపప్పులన్నీ ఫ్రై చేసుకుంటున్నాము. అవి పక్కకు తీసుకొని అందులోనే ఒక 1.5 గ్లాస్ రవ్వ కూడా వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. బాగా మినిమం ఒక 10 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోండి. అప్పుడే మంచి కమ్మటి వాసన వస్తుంది. మనకి లడ్డూలు కూడా చాలా టేస్టీగా వస్తాయి. ఇక్కడ నేను 2 కొబ్బరికాయలు తీసుకున్నాము. 2 కొబ్బరికాయలని మిక్సీ పట్టుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనకి బాగా రోస్ట్ చేస్తే ఏంటంటే మొత్తం కూడా కొబ్బరి పొడి పొడిలాడుతుందండి, మంచి డ్రైగా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ఇక్కడ రవ్వ 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా, సేమ్ అదే కొలతల్లో పంచదార కూడా తీసుకోవాలి. 1.5 గ్లాస్ మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి, అప్పుడే బాగా టేస్ట్ వస్తుంది. మంచిగా కలుపుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని అది కూడా బాగా కలుపుకోండి. ఇంకా మరగబెట్టుకొని కొన్ని పాలు మరగబెట్టుకొని పక్కన పెట్టుకొని మనం లడ్డూలు చుట్టేటప్పుడు పాలు వేసుకుంటూ చుట్టుకోవడమే. మొత్తం కలిపిన తర్వాత ఇట్లా కొంచెం కొంచెం తీసుకుంటూ పాలు వేసుకొని జీడిపప్పు యాడ్ చేసుకొని కలుపుకొని లడ్డూ కింద చుట్టుకుంటే అంతే, మనకి ఎంతో టేస్టీ అయినా మనకి రవ్వ లడ్డూలు అయితే రెడీ అయిపోతాయి. నా మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అనే చెప్పొచ్చు ఇది. అసలు మా మమ్మీ అయితే సూపర్ చేస్తుంది, ప్రతిసారి చేయించుకుంటూ ఉంటాను. ఇక్కడ లక్కీ కూడా బాగా నచ్చేసింది, తినేస్తుంది. అమ్మ లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత పెడుతుంది. సో ఇంకా ఈ రెసిపీని మీ అందరికీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.